ఈ వీడియో చూస్తున్న నా సహోదరి నా సహోదరులందరికీ నజరేయుక్రీస్తు నామంలో ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 146 అధ్యాయం 7వ వచనం. బాధపరచబడిన వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దావీదు గారు మాట్లాడుతూ ఉంటాడు, ఈ లోకంలో ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో కష్టాలను నలిగిపోతూ ఆదరణ లేక, సహాయం లేక ఆందోళన పడుతూ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మహింపరిచి గణపరుస్తూ ఉంటాడు. ఈ రోజున నా జీవితంలో తినడానికి ఆహారం లేకపోయినా, నా జీవితంలో కొన్ని శ్రమలలో నేను బంధించబడినా కూడా మరి నన్ను దేవుడు బలపరిచి లేవనెత్త గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చిన్నపాటి విశ్వాసంతో ఎంతగానో నమ్మకంతో దేవుడిని ఎంతగానో గణపరిచి మహింపరుస్తూ ఉంటాడు. అలాంటి జీవితంలో నలిగిపోతూ ఉన్నప్పుడు మరి దేవుడు దావీదు గారిని గొప్పగా ఈ లోకానికి పరిచయం చేసి గొప్పవాడిగా చేసి ఉన్నాడు. నా సహోదరి నా సహోదరుడా, మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా మనం ఊహించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇలాంటి కఠినమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతామంటే ఈ లోకంలో మనల్ని ఎవరు ఆదరించలేని స్థితిలోకి, ఎవరు మన బ్రతుకుని మార్చలేని స్థితిలో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితులు, అలాంటి జీవితంలోకి వెళ్ళినప్పుడు కూడా మనము కూడా దావీదు గారిలాగా చిన్నప్పటి విశ్వాసంతో దేవుని తట్టు మనం చూడగలిగితే అలాంటి పరిస్థితుల్లో మనము కూడా దేవుని మహింపరిచి గణపరిచి ఈ రోజు నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమ, ఈ బాధ, కష్టం, ఇబ్బంది నా దేవుడికి సమస్తము సాధ్యం. నన్ను కూడా దేవుడు ఆ రోజున దావీదు గారిని లేవనెత్తి బలపరిచి నిలబెట్టిన దేవుడు నా జీవితాన్ని కూడా మార్చగలుగుతానని చిన్నప్పటి విశ్వాసంతో మనం ఉండగలిగితే ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా లేవనెత్తడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా సహోదరి నా సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి జీవితాలను నలుగుతూ ఉన్నా కూడా దేని గురించి కూడా భయపడకుండా దేవుని అంత భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉండగలిగితే నీ అంత గొప్పవాడు, నీ అంత ధన్యుడు లేడని ఈ రోజు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.